దేవుని అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హోలీ వింగ్స్ నిర్వహించు 40 డేస్ జర్నీ విత్ జీసస్లో భాగంగా 3వ వారంలో నీవు ఎలా దేవునికి దూరం అయ్యావు అనే అంశంలో గత 5 రోజులుగా మనం వివిధ దైవ సేవకుల చేత వర్తమానాలు వింటూ వస్తున్నాం. ఈ వారంలో ఆఖరి రోజుగా బ్రదర్ శామ్యూల్ ఆండ్రూస్ గారి ద్వారా అద్భుతమైన వర్తమానాన్ని విని ధ్యానిద్దాం. దేవునికి మనం ఎందుకు దూరం అయ్యాం? దేవునికి మనము దూరం అవడానికి గల కారణం, సరే మనం దేవునికి ఎందుకు దూరం అయ్యామనే విషయాన్ని మనం ధ్యానించే ముందు వి మస్ట్ నాట్ ఫర్గెట్ ద టాపిక్స్. మనం ముందు రిఫర్ చేసుకున్న ఈ టాపిక్స్ మర్చిపోతాం. ఫస్ట్ థింగ్, దేవుడు మనం ఎవరు మొదటి. రెండవది, దేవుడు మనం ఎందుకు సృష్టించుకున్నాడు. ఈ రెండు విషయాలు మీ హృదయంలో స్థిరపరచబడితేనే రానున్న దినాల్లో వెతుబడుతున్న వాక్య స్పష్టత మీకు తెలుస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు అనే విషయము మనం ధ్యానం చేసుకున్నాం గడిచిన వారం. అంతకుముందు అసలు నీవెవరు, హూ యు ఆర్, యూ హ్యావ్ టు నో యువర్ ఐడెంటిటీ, యూ హ్యావ్ టు నో యువర్ అడ్రస్. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. సో వాటిని మనం కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనం ఒరిజినల్ డెప్త్ని కానీ ట్రూత్ని కానీ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటుంది. మనం అన్నిటినీ విడిచిపెట్టి అన్ని పక్కన పెట్టి జస్ట్ ఏ వారానికి ఆ వారం ఒక టాపిక్ని వింటే మాత్రం ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. వారు మేము ఉద్దేశించిన ఉద్దేశము నెరవేర్పు జరగడం కూడా కష్టం. సో మా ఉద్దేశము ముఖ్యంగా ఏంటంటే, అసలు వాట్ ఈజ్ అవర్ లైఫ్, మన జీవితం ఏంటి, మనం ఎవరు, ఈ భక్తి ఏంటి, దేవునికి ఎందుకు ఉండాలి, అసలు దేవునికి మనకి సంబంధం ఏంటి, ఈ జీవితాన్ని ఎటువంటి గమనగమకాలు లేకుండా, ఛాయలు లేకుండా స్థిరముగా స్వస్థ బుద్ధితో ఈ భక్తిని కొనసాగించడం ఎలా, ఇవన్నీ కూడా ఒక సమరీగా మనము గ్రహించడానికి 40 దినాలు ఉపయోగం. సో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని గ్రహించిన ప్రతి క్రైస్తవుడు లైఫ్లో ఎప్పుడు దేవుని విడిచిపెట్టే ఆలోచన చేయాలి. ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా వదలు, విత్ అవర్ ఎక్స్పీరియన్స్. సో కేవలం ఆ డిజైర్తోనే ఈ టాపిక్స్ని డిజైన్ చేయడం కానీ, లేకపోతే ఈ భారభరితమైన పరిచర్యలో నేను కూడా పాలుభాగం గురించాను. సో ఆ రెండు టాపిక్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఈ టాపిక్ని ధ్యానం చేసుకుంటాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద టాపిక్స్. ఓకే, మనం ఎవరు, వీ హ్యావ్ టు నో అవర్ ఐడెంటిటీ. సెకండ్ థింగ్, నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు. సో ఈ రెండింటిలోని ఫస్ట్ థింగ్, మనం ఎవరు అంటే దేవుని బిడ్డలు. గాడ్ క్రియేటెడ్ us. దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. సో వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఫిజికల్గా మనకు ఒక అడ్రస్ ఉండొచ్చు, బట్ స్పిరిచువల్గా ద ట్రూ హూ యు ఆర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. నీవెవరు అనేది దేవుని దగ్గర నుంచి నీ అడ్రస్ వస్తుంది. లిటరలీ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అది ఎంతమందికి తెలుసు, ఎంతమంది గ్రహిస్తారు, ఎంతమంది అర్థం చేసుకుంటారు అనే విషయాలన్నీ పక్కన పెడితే ద కంప్లీట్ ట్రూత్ ఈజ్ నీవు దేవుని బిడ్డ. అది నీవెంత నమ్మితే ఆ శక్తిమంతగా చూస్తావు. నీవెంత నమ్మితే నీ లైఫ్లో దేవుని ప్రభావం అంతుంది. బికాస్ ఇఫ్ యు నో హూ యు ఆర్, యూ కెన్ యూజ్ యువర్ అథారిటీ. నీవెవరో నీకు తెలిసినప్పుడు నీ అధికారాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. నీ అధికారాన్ని ఉపయోగిస్తేనే నీ లైఫ్లో ఉన్న ఎవ్రీథింగ్, ప్రతి సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా ప్రభావితం చేయబడతాయి. సో నీవెవరో నీకు ఖచ్చితంగా తెలుసుకో. యువర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను కన్నాడు. హి క్రియేటెడ్ యూ. రెండవది, నీవెందుకు సృష్టించబడ్డావు. ఇది కూడా 4 అంశాలు చెప్పాను. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టుకున్నాను, మేడం గారు పెట్టలేదు. నేను కూడా కొంచెం వేరే విషయాల్లో ఉండి నేను కూడా జ్ఞాపకం చేయలేదు మేడం. 4 పాయింట్స్ నేను పెట్టుకున్నాను. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు. మొదటిది, ఫ్రమ్ ద అబాండెన్స్ ఆఫ్ హిజ్ లవ్.
ఆయనలో ఉన్న ప్రేమ, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. ప్రేమకున్న స్వభావం ఏంటి అంటే ఇవ్వడం. ఇఫ్ దెర్ ఈస్ నో చాయిస్ టు గివ్, దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ లవ్. ఇచ్చే క్యారెక్టర్ లేనప్పుడు అది ప్రేమ కాదు. ప్రేమ అంటేనే ఇచ్చేది. సో ప్రేమ అంటేనే చూపించే అవసరం లేదు, ఇవ్వవలసిన అవసరం లేదు, కనుపరచిన అవసరం లేదు. అంటే ఇట్స్ ఎ ఫేక్ లవ్. ప్రేమకున్న క్యారెక్టర్, ప్రేమకున్న స్వభావమే ఇవ్వడం. సో ఇఫ్ గాడ్ ఈజ్ లవ్, బైబిల్ చెప్తుంది గాడ్ ఈజ్ లవ్. 1 యోహాను రాసిన పత్రిక 4:8 అనుకుంటారు, మీరు చదువుతారు. గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. సో ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ లవ్, ఆయన ప్రేమను వ్యక్తపరచాలనే ఆలోచనలో పుట్టిన వారమే మనం. గాడ్ క్రియేటెడ్ us టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్. సో దీన్ని మీకు చాలా విపులంగా వివరించాను కాబట్టి వీటిని నేను వివరించలేదు, కానీ వీటిని ఇంటర్లింక్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రీక్యాపింగ్ దిస్. రెండవది, ఆయన మనల్ని బట్టి, మన లైఫ్ను బట్టి ఆయన ఆనందించడానికి, టు హ్యావ్ ప్లెజర్ సీయింగ్ a happiest life, joyful life, satisfied life. మన జీవితంలో ఉన్న హ్యాపీనెస్ ని బట్టి దేవుడు సంతోషించాలని. అండ్ థర్డ్ థింగ్, మనము దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. గాడ్ క్రియేటెడ్ us. ప్రతి క్షణదాన్ని, ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్న ఇమాజినేషన్ చేసుకోండి. ఫస్ట్ టైం యాడమ్ ఏదైనా తోటలో ఉన్న ఫ్రూట్స్ అన్ని తిన్నాడు. ఫస్ట్ ఫ్రూట్ తిన్నప్పుడే యాపిల్, ఫస్ట్ టేస్ట్. ఆ టేస్ట్ చూడగానే ఒక థ్రిల్ ఫీల్ అవుతుంది. ఆ థ్రిల్లో నుంచి, అబ్బా నాకు ఇంత రుచికరమైన ఫలాన్ని నా డాడీ ఇచ్చాడు, థ్యాంక్ యూ డాడీ. అంటే ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ గ్రేట్, యూ విల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్, యూ విల్ రిమెంబర్ గాడ్. సో అదైపోయింది. ఇంకొక ఫ్రూట్. ఫ్రూట్స్ తింటున్న ప్రతిసారి కూడా, లేకపోతే ఇంకొకటి ఏదైనా అనుభవిస్తున్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఆయన హార్ట్ లో నుంచి థ్యాంక్స్ అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. దాని కొరకు దేవుడు మనం నిర్మించుకున్నాడు. ఇంకా ఫైనల్ థింగ్, టు గ్లోరిఫై, మన ద్వారా దేవుడు మహిమ పరచబడడానికి మనం నిర్మించుకున్నాం. మనము మన జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలి. అంటే ఆయనకి మహిమ కొదువా, ఆయనకి మహిమ లేదంటే నో, నాట్ లైక్ దట్. ఆయన నిరంతరము కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు అని ఆయన మహిమను వర్ణిస్తున్నారు, ఆయన మహిమను వివరిస్తున్నారు, ఆయన స్తుతిస్తున్న దేవదూతలు, ఈ సృష్టి ఇదంతా కూడా ఎంత ఉన్నప్పటికీ తన బిడ్డల ద్వారా ఆయనకు కలిగే మహిమ ఆయనకు సంతోషం ఇస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. మన పిల్లలు స్కూల్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చినా, లేకపోతే మంచి ప్రజెంటేషన్ తెచ్చుకున్నా, లేకపోతే మన పిల్లల్ని పొగుడుతున్న తల్లిదండ్రులుగా వి ఫీల్ హ్యాపీ. అదే పక్కింటి వాళ్ళ పిల్లలను పొగిడితే ఓ వెరీ గుడ్ బాయ్ అంటాం తప్ప వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్, దట్ హ్యాపీనెస్. అంటే తన బిడ్డల ద్వారా, మన బిడ్డల ద్వారా మనకు కలిగే మహిమ. సో దీన్ని చాలా ఇన్డెప్త్ గా మీరు దీన్ని తీసుకోవాలి. జస్ట్ దేవుని మహిమపరచాలి నా లైఫ్ ద్వారా, నా జీవితంలో కాదు, నా డాడీ నా లైఫ్ ద్వారా మహిమపరచాలి. అంటే చాలా మంది ఉన్నది మహిమపరచడానికి, నాట్ లైక్ దట్. ఎప్పుడు అలా ఆలోచించాలి. దేవుణ్ణి మహిమపరచాలి అంటే చాలా తేలిక మాట అయిపోయింది. కృప అనే మాట కానీ, మహిమ అనే మాట కానీ, ఇవన్నీ కూడా చాలా తేలిక మాటలు అయిపోయింది. తేలికమైన మాటలు కాదు, ఇవి చాలా ఇన్డెప్త్ వర్డ్స్. నా లైఫ్ లో ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ టు గ్లోరిఫై హిమ్. ఎప్పుడైతే మహిమ, దేవునికి నా జీవితం ద్వారా మహిమ కలగాలనే ఆలోచన నీ లైఫ్ లో డీప్ గా వెళ్తుందో, అప్పుడు నీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. నీ లైఫ్ లో ఎవ్రీ చేంజ్ విల్ కమ్ టు గ్లోరిఫై హిమ్. నా లైఫ్ దేవునికి మహిమకరంగా, మనం సిన్ ని రిజెక్ట్ చేయడానికి కూడా కారణం అదవుతుంది.
మనం ఇతరులను ప్రేమించడం కూడా కారణం అది అవుతుంది. మనం ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి కూడా కారణం అది. అంటే క్రిస్టియన్ స్టాండర్డ్స్ ని కాపాడుకోవడం కూడా కారణం దేవుణ్ణి మహిమపరచాలనే ఆశ. నిజమే, నాకైతే ఆ కోరిక. మీరు ఎంతమందికి ఆ కోరికలో తెలియదు, కానీ నా లైఫ్ లో దేవుని మహిమపరచాలి. నాకు మనుషులు ఎవరి కొరకు నేను బ్రతకాలి. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ పీపుల్స్ సేక్, ఐ లివ్ ఫర్ గాడ్స్ సేక్. ఐ లివ్ విత్ పీపుల్. నేను మనుషులతో బ్రతుకుతాను, మనుషులతో సంతోషిస్తాను, మనుషులందరితోనే ప్రేమను పంచుకుంటాను, మనుషులతో వ్యక్తపరుచుకుంటాను. బట్ దిస్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ ఫర్ మై గాడ్, ఫర్ మై ఫాదర్, ఫర్ మై క్రియేటర్. సో నేను ఏది చేసినా ఒకరిని సంతోషపరచడానికి చేయను, ఒకరిని భ్రమపరచడానికి చేయను, దేవుణ్ణి మహిమపరచడానికి చేస్తాను. కొంతమంది కొన్ని విషయాల్లో మనల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతమంది అగ్రి చేయకపోవచ్చు, కొంతమంది మనల్ని అర్థం చేసుకోవచ్చు. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. బికాస్ మై అల్టిమేట్ గోల్, మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నేను దేవుని సంతోషపరచాలి. ఒకరు నన్ను తప్పుగా అనుకున్నా నో ప్రాబ్లం. బికాస్ నేను దేవునికి ఏమైంది, నా మనసులో, నా హృదయంలో అసలు దాని నిమిత్తమైన ఉద్దేశం ఏంటి. ఏదైనా ఒక విషయంలో ఇతరులను తప్పుగా అనుకున్నప్పుడు, ఓకే డాడీ, ఈ విషయంలో నా పట్ల నీ ఉద్దేశం ఏంటి. ఒకవేళ ఒకరు తప్పుగా అనుకోవచ్చు, కానీ నా చర్య, నా క్రియ, నా లైఫ్ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా లేదా, మాదిరికరంగా ఉందా లేదా. ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ అయినా దాని యొక్క మూలమైతే నేను యథార్థంగానే ఉన్నాను కదా, ఈ యథార్థత ఎప్పుడైనా బయలుపరచబడుతుంది కదా. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ లార్డ్, బికాస్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ యూ. నేను నీతో చాలా క్లియర్గా ఉన్నాను. సో దిస్ ఈస్ ద వే. మన లైఫ్ ఎప్పుడూ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలనే ఆశలో క్రిస్టియన్ వాల్యూస్ అన్నీ కూడా మన లైఫ్లో వస్తాయి. అదొక నియమంగా, అదొక కట్టడిగా తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ us to live as the standards of Christian life. Okay, right. And ఇంకొక విషయం ఏంటంటే we have to create that standards. అసలు క్రిస్టియన్ స్టాండర్డ్స్ ఏంటంటే we have to create. మన పిల్లలు క్రిస్టియన్ స్టాండర్డ్స్ మనల్ని చూసి నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు స్టాండర్డ్స్ మనల్ని చూసి నేర్చుకోవాలి. అందుకే బైబిల్ అంటుంది మనమే పత్రికలుగా మార్చుకోవాలి, మనమే మాదిరికరంగా కనబడాలి. ఇది చాలా మంది గమనించిన విషయం. మీ చుట్టూ ఉన్నవారు వారి మైండ్ని ఎలా క్రియేట్ చేసుకుంటారంటే, మన పరిసర ప్రాంతాల్లో మీరు కూడా అంతే ఆలోచించారు. మన పరిసర ప్రాంతాల్లో ఆత్మీయంగా ఉన్నవారు వారినే వీళ్ళు స్టాండర్డ్గా తీసుకుంటారు. ఆ బ్రదర్ ఇలా చేస్తున్నారు కదా, అలా చేయడం తప్పు కాదు. ఆ సిస్టర్ ఇదే చేస్తుంది కదా, అలా చేయాలి. అంటే వాళ్ళు ఎంత బైబిల్ చదివినా ఖచ్చితంగా వారి స్టాండర్డ్స్ అన్నీ కూడా, క్రిస్టియన్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఎదుటి ఆత్మీయులను బట్టి వారు క్రియేట్ చేసుకుంటారు. అందుకే ఊరికనే చెప్పలే, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ స్టాండర్డ్స్, వీ హ్యావ్ టు బీ మోడల్ ఫర్ అదర్స్. మనము ఇతరులకు ఎందుకు మాదిరికరంగా ఉండాలి అంటే వి రిజెంబుల్ గాడ్. మనము దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తాం, ప్రతిబింబిస్తాం. కాబట్టి మన లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నా సంఘం అంతా కూడా ఖచ్చితంగా నన్నే ఇమిటేట్ చేయడం ట్రై చేస్తాను. అంటే నేను ఏమన్నా గొప్పవాడిని అంటే నో, బట్ వారికి నేనే కనబడతాను. మీ ఇంట్లో మీ పిల్లలు మీరే కనబడతారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక సెక్టర్ ఆఫ్ గ్రూప్ లో ఉంటే అందులో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వారినే స్టాండర్డ్స్ తెలుసు. సో ఇప్పుడు స్టాండర్డ్స్ అనేవి మనమే క్రియేట్ చేయాలి. సో అలాంటప్పుడు హౌ కేర్ఫుల్ యూ హ్యావ్ టు బి. సో ఇలా స్టాండర్డ్స్ ని క్రియేట్ చేయడానికి ఎప్పుడు కూడా మనము దేవునికి మహిమకరంగా బ్రతకాలనే గురితో మనం ముందుకు వెళ్తే, దట్ ఈస్ వై గాడ్ క్రియేటెడ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఆ స్టాండర్డ్స్ ని క్రియేట్ చేయగలుగుతాం. రైట్. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి మనము దేవునికి ఎందుకు దూరం అయిపోయాం. ఇంత చక్కటి ప్రణాళికతో దేవుడు మనం నిర్మించుకున్నప్పుడు, దేవుడు స్టార్టింగ్ పాయింట్ లో నేను చెప్పాను, దేవుడు ప్రేమను వ్యక్తపరుస్తున్నాడని. ప్రేమను వ్యక్తపరచడానికి
ఆయన ఆలోచనలో పుట్టినదే మానవుని సృష్టి. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై లవ్. ఎవరికి ఎక్స్ప్రెస్ చేయను అంటే దేవదూతలుగా ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రేమను సర్వెంట్స్ కి ఎక్స్ప్రెస్ చేయను. సో మరలా నేను ఇదంతా చెప్పుకొస్తే ఇట్ విల్ బి లాంగ్ సబ్జెక్ట్. సో కానీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి దేవుడు మనల్ని క్రియేట్ చేసుకున్నాడు కదా. దేర్ ఈస్ వన్ కండిషన్ టు ఎక్స్ప్రెస్ లవ్. ప్రేమను వ్యక్తపరచడానికి ఒక కండిషన్, అదే ఫ్రీ విల్, స్వచ్ఛత. ప్రేమను వ్యక్తపరచడానికి ఒక కండిషన్. అండ్ వన్ మోర్ థింగ్, నేను వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలియపరుస్తున్నాను. ఎవ్రీథింగ్ దట్ ఐ స్పీక్ ఇట్ ఈస్ ఆన్ ద వర్డ్ బేస్. ఖచ్చితంగా నేను మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారమైంది, ప్రతి దానికి రెఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకున్న తక్కువ వ్యవధిలో నేను మీకు ఇంపార్ట్ చేయాలనుకునే విషయాలలో రిఫరెన్సెస్ నేను చూపించుకుంటూ వెళ్ళినా చదివినా వెళ్ళినా యూ విల్ బి డిస్ట్రాక్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను ఖచ్చితంగా నేను చెప్తున్న వీటన్నిటికీ మీకు రిఫరెన్సెస్ పంపిస్తాను, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. కానీ ప్రతిదాన్ని రిఫరెన్సెస్తో నేను మీకు చూపించడం ప్రారంభిస్తే టైం సరిపోదు. ఎందుకంటే నేను చెప్పాలనుకునేది ఒక భారభరితమైన విషయం అండ్ ఒక భావాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను. భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు కొంచెం లాజికల్గా వెళ్ళడం కూడా ఇట్ విల్ బి టఫ్, ప్లస్ ఇంటలెక్చువల్గా వెళ్ళడం కూడా ఇట్ విల్ బి టఫ్. కానీ వాక్యము, ఆత్మ, సత్యము, ఆత్మ, ఈ రెండు ఇమిడి ఉన్నప్పుడే, కృప, సత్యము ఈ రెండు ఇమిడి ఉన్నప్పుడే అది దేవుని కార్యము. సో మానవునికి దేవుడు స్వచ్ఛతనిచ్చింది. ఇది మీకు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో మీకు కనబడుతుంది. స్వచ్ఛతం ఇచ్చాడు. ఎందుకు స్వచ్ఛతం ఇచ్చాడంటే స్వచ్ఛతం లేకపోతే మన ప్రేమను వి కెనాట్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్. రోబోస్ ప్రేమను చూపించలేవు, అవునా కాదు? ఎందుకంటే మనం ఏం చెప్తే ఇష్టం. సో ఇంట్లో పనివారు ప్రేమను చూపించలేరు, ఎందుకంటే మనం పెట్టిన సెట్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో ప్రేమను చూపించాలంటే ఏం కావాలి? ఫ్రీ విల్, స్వచ్ఛత్వం కావాలి. సో దేవుడు మానవుని నిర్మించడం కారణం ప్రేమ. ప్రేమ వ్యక్తపరచబడాలంటే స్వచ్ఛత్వం కావాలి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం, స్వచ్ఛత్వంలో దేర్ ఈస్ ఏ రిస్క్, స్మాల్ రిస్క్ ఆర్ ఇట్ మైట్ బి ఏ బిగ్ రిస్క్. ఎందుకంటే మానవుడికి స్వచ్ఛత్వం ఇచ్చాడంటే, మీకు ఫ్రీ చాయిస్ ఇచ్చేసాడంటే, మీకు ఫ్రీ విల్ ఇచ్చాడంటే, ఇప్పుడు నువ్వు దేవుని మాట వినవచ్చు, వినకపోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అండర్ యువర్ కంట్రోల్. సో యాక్సెప్ట్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, యాక్సెప్ట్ చేయకపోతే మనం రిస్క్లోకి వెళ్తాం. సో దేవుడు ఎందుకు ఫ్రీ చాయిస్ ఇచ్చాడు అనేది మీకు అర్థమైంది. ఎందుకు ఫ్రీ చాయిస్ ఇచ్చాడు, ఎందుకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఎందుకు స్వచ్ఛత్వం ఇచ్చాడు. స్వచ్ఛత్వం లేకపోతే మనం ప్రేమించలేం, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మనం మన ట్రూ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి ఆ ఫ్రీ విల్ ఉండాలి. ఫ్రీ విల్లోంచే, అంతే కదండి, మనసుతో నేను ప్రేమించాలంటే అర్థం ఏంటి? రోబోస్కి మనసు ఉండదు. ఎగ్జాంపుల్, ఒక రోబోని తయారు చేసుకోండి, రిమోట్ కంట్రోల్ పెట్టుకోండి, ఈ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టంటే వచ్చి ముద్దు పెడుతుంది రోబో. ఇట్స్ నాట్ ఫ్రమ్ లవ్, ఇట్స్ ఫ్రమ్ ఆపరేటింగ్. ఓకే, ఇంకో ప్రతిరోజు నీకు నచ్చినా నచ్చకపోయినా రే నాకు వచ్చి ముద్దు పెట్టుకోవాలంటే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మన బిడ్డలు మనకు ముద్దు పెడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇట్ మైట్ నాట్ బి ఫ్రమ్ హిస్ హార్ట్. అది ఖచ్చితంగా అతను హృదయంలో నుంచే రావాలనే, వచ్చిందనే భావన ఖచ్చితంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. వన్ థింగ్, ట్రూ లవ్కి ఖచ్చితంగా ఫ్రీ విల్ కావాలి. మాట మీకు అర్థమైందంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఫ్రీ విల్ నుంచే మనము దేవునికి దూరం అయిపోవడానికి అవకాశం ఏర్పడింది. దేవుడు మానవుడికి ఫ్రీ విల్ ఎందుకు ఇచ్చాడంటే, ఆయన నిన్ను ఎలాగైతే తన హార్ట్ఫుల్ గా లవ్ చేస్తున్నాడో నీవు ఆయనను అలా లవ్ చేయాలనేది దేవుని ఉద్దేశం. సో అలా లవ్ చేయాలనే ఉద్దేశంతో మనకు దేవుడి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే ఎలా? దేర్ మస్ట్ బి ఎ చాయిస్, దేర్ మస్ట్ బి ఎ చాయిస్.
నీకు నేను ఒకటే ఆప్షన్ ఇచ్చి దేవునికి ఎందుకు దూరం అయ్యాము అంటే, ఇక్కడ దేవుడు మనము దేవుణ్ణి ప్రేమించడానికి గాడ్ గేవ్ us ఫ్రీ విల్. ఈ స్వచ్ఛత్వం ఇవ్వడం వలన there is an option for us to reject God. దేవుణ్ణి తృణీకరించడానికి కూడా అవకాశం ఉంది. అందుకే ఆయన మంచి చెడులను తెలియపరిచే చెట్టుని క్రియేట్ చేశారు. చెట్టుని క్రియేట్ చేయడానికి గల కారణం మీకు ఇప్పుడు అర్థమైందా? నేను ఏ విషయాలు డీప్కి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే దేనికి వెళ్ళినా మనకి టైం సరిపోదు. సో దేవుడు ఒకవేళ ఒకటే చెట్టు ఉందనుకోండి, మన ఫ్రీ విల్ని మనం ఎలాగా యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది? దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చినట్టు ఎలాగ అవుతుంది? ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటేనే కదా ఇది కానీ మీరు చేయొచ్చు, అప్పుడే కదా మనకి ఫ్రీ విల్ ఇచ్చినట్టు. సో అలా దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే మంచి చెడులను తెలియపరిచే ఫలం. వన్ థింగ్, మంచి చెడులు తెలియచేసే ఫలం పాపం కాదు. ఆ చెట్టు మంచిదే, ఆ చెట్టు చెడ్డది కాదు. కాకపోతే ఆ చెట్టు ఏం చేస్తుంది అంటే మంచిని చెడుని తెలియపరుస్తుంది. అంటే ఇంకొంచెం డీప్కి వెళ్ళి ఆ పాయింట్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఆ చెట్టు ఫలాన్ని తిన్నారో అప్పుడు చెడు అనేది ఇంట్రడ్యూస్ అయింది. మంచి చెడు తెలిసింది కాదు. మంచి చెడు తెలియని సంగతి పక్కనట్టండి, బాగా ఆలోచించండి. మానవుడి జీవితంలో చెడు అనేది ఇంప్లిమెంట్ అయింది. అసలు చెడు అనేది ఎంటర్ అయింది. అంటే ఆ పండు తినకపోతే చెడుని తెలుసుకోడండి మనిషి అంటే అసలు చెడు లేదు. ఆ పండు తినకముందు అసలు చెడు లేదు. కాబట్టి మంచి చెడు తెలుసుకోవడానికి ఆప్షన్ లేదు. సో అక్కడ మంచి మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఫలాన్ని తిన్నారో, ఈ ఫలాన్ని తిన్న తర్వాత చెడు తెలుసుకున్నారు కాదు, ఈ ఫలాన్ని తిన్న తర్వాత వారు చెడుని ఎంటర్ చేశారు. ఆ చెడుని ఎంటర్ చేయడం వల్ల ఇప్పుడు వీరికి మంచి ఏదో చెడేదో తెలిసింది. మాట మీ అందరికి అర్థమైంది. సో ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలియడానికి గల కారణం ఆ చెట్టు కాదు. అసలు చెడు ఎంటర్ అవ్వడానికి గల కారణం ఆ చెట్టు. ఆ చెట్టు చెడ్డది కాదు, బట్ ఆ చెట్టు తినిన వెంటనే ఆ చెట్టు తినడం ద్వారా ఆదాం చేసిన పాపం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ఆజ్ఞను అతిక్రమించి ఆ చెట్టుని చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ చెట్టుని తినడం వల్ల ఈయనకి మంచి చెడు తెలియలేదు. ఆ చెట్టుని చూస్ చేసుకోవడం వల్ల ఈయన ఏం చూస్ చేసుకున్నాడంటే నా లైఫ్ లో మంచితో పాటు చెడు కూడా కావాలని చూస్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మంచి చెడు ఈ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం ప్రారంభించింది. సో ఎప్పుడైతే నాకు ఇది కూడా కావాలని చూస్ డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే చూస్ చేసుకున్నాడో, ఆడమ్ జీవితంలోనికి మంచి చెడు తెలియడం ప్రారంభించింది. మంచి చెడు కూడా ఎంటర్ అవ్వడం ప్రారంభించింది. సో ఇప్పుడు ఆదాము జీవితంలోనికి పాపం ఎంటర్ అయింది. సరే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? అసలు పాపం అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ గా మీరు ఇంగ్లీష్ లో కూడా దీన్ని సిన్ అంటే ఏంటనేది దీన్ని డెఫినేషన్ మీరు సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అంటే సిన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒరిజినల్ గా బిబ్లికల్ గా ఈ సిన్ అనే పదానికి మూల అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్ అని అర్థం. అంటే మన మార్క్ ని మనం మిస్ అవ్వం. ఎప్పుడైతే మనము ఉండాల్సిన రీతిలో ఉండమో, చేయాల్సిన పని చేయమో, చెప్పిన పనిని చేయమో, అప్పుడు మనం సిన్ లో ఉన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు మనం సిన్ నేచర్ కలిగినట్టు లెక్క. మనం పాపం చేసిన వారు ఎప్పుడు అవుతాం అంటే మన మార్కును మనం చేరలేనప్పుడు. అంటే మీకు ఈ సిన్ అనే పదం ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే చూడండి, బో అండ్ యారో వేస్తుంటారు కదా. ఈ బాణాలు వేసేటప్పుడు, ఈ బో అండ్ యారో వేసేటప్పుడు జనరల్ గా ఒక టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ ని మిస్ అయితే సిన్ అంటారు. అంతే, అక్కడ వాడే పదం ఇది, సిన్ అనే పదం. ఎప్పుడైతే ఆ బాణాన్ని వేసేటప్పుడు టార్గెట్ ని మిస్ అవుతారో, ఆ టార్గెట్ ని మిస్ అయ్యారంటే అర్థం ఏంటంటే అక్కడ వారు
ఆ మార్క్ని మిస్ అవ్వగానే వారు పాపం చేసినట్లుగా డిక్లేర్ చేయబడింది. సో సిన్ అంటే వీఆర్ మిస్సింగ్ అవర్ మార్క్. మనము మార్క్ మిస్ అవ్వడమే సిన్, రైట్? దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు మనము దేవునికి దూరం అవ్వడానికి గల కారణం ఏంటంటే మనము వి మిస్ అవర్ మార్క్. దేవుడు మనకి ఇదిగో ఇది అని మన లైఫ్కి ఒక డిక్లరేషన్ చేశాడు. ఎలా ఉండాలో మన జీవితం అని దేవుడు ఉద్దేశించాడు. దానిని దాటొచ్చేసాం లేదా దాన్ని మిస్ చేసేసాం. అలా యాడమ్ ఎప్పుడైతే దాన్ని మిస్ చేశాడో వెంటనే అతను మార్క్ మిస్ చేశాడు. ఎప్పుడైతే దేవుని ఉన్నతమైన ప్రణాళికను ఆడమ్ మిస్ చేసుకున్నాడో వెంటనే ఆడమ్ లైఫ్ కంప్లీట్ గా గురి తప్పిపోయింది. గురి తప్పిపోయినప్పుడు డిజాస్టర్స్ ఏర్పరచు. ఇప్పుడు సిన్ ఎందుకు మనల్ని అంటే ఆ సిన్ నేచర్ ఏంటంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవునికి మనం దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వీఆర్ మిస్సింగ్ అవర్ మార్క్. వీఆర్ మిస్సింగ్ అవర్ మార్క్. మానవుడు మొదటి మానవుడైన ఆదాము దేవునికి దూరం అవడానికి గల కారణం పాపం. పాపం అంటే మిస్సింగ్ ద మార్క్. పాపాన్ని ఏదోలా తీసుకోకండి. వ్యభిచారం పాపం, పాపం హత్య పాపం, ఇది పాపం అది పాపం. పాపాన్ని డిఫరెన్షియేట్ చేయకుండా, డిఫినేషన్ ఇవ్వకుండా అసలు పాపం అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకోండి. పాపం అంటే మిస్సింగ్ ద మార్క్. మిస్సింగ్ ద మార్క్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు సృష్టికర్తను వదిలేయడమే పాపం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు మందిరానికి వెళ్ళకపోవడం పాపం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎప్పుడూ మీరు ప్రతిదినము దేవునితో సహవాసం లేకపోవడం పాపం. పాపం అంటే ఏంటి అంటే ఇట్స్ మిస్సింగ్ ద మార్క్. అంతే. నీవు దేవునిలో ఎలా ఉండాలో అలా ఉండకపోవడమే పాపం. మనం పాపాన్ని పర్టికులర్ గా కేటగరైజ్ చేయడం వల్ల మనం పాపులం కాదు, మన పరిస్థితులు లేదా మనం పాపులం ఇలా మనం డివైడ్ చేసుకుంటాం. సో పాపం అంటే ఏంటంటే మనం వీఆర్ మిస్సింగ్ ద మార్క్. మనం దేవునికి దూరం అయిపోవడం గల కారణం. అసలు దేవుడికి పాపులంటే ఎందుకు ఇష్టం గల కారణము మన పాపం. మన పాపం. పాపము దేవుణ్ణి మనకు దూరం చేయదు, మనమే దేవునికి దూరం అయిపోయేలా చేస్తాం. పాపము దేవుణ్ణి మనకు దూరం చేయదు, లేదా దేవుడు మనకు దూరం కాదు పాపం. కానీ పాపము మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తాం. సో పాపంతో దేవునికి ఏ ప్రాబ్లం లేదు, పాపంతో ప్రాబ్లం మనకి. ఇష్యూ అంతా మన దగ్గర ఉంది. సో దాన్ని డీల్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. బికాస్ ఈవెన్ సిన్ కెన్ నాట్ స్టాప్ అవర్ ఫాదర్స్ లవ్. పాపము కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే దేవుని ప్రేమను మన మీద ఉన్న దేవుని ప్రేమ మారదు. ఇంపాసిబుల్. దానికి ఎప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. ఒక తాగుబోతైన కొడుకు ఫుల్గా తాగేసి రాత్రంతా రోడ్డు మీద పడిపోయింది. తల్లి ఆ కుమారుని సర్చ్ చేయడానికి వెతకడానికి ఎక్కడున్నాడని వెతకడానికి వెళ్ళింది. వెళ్ళిన ఈ ప్రాసెస్లో తన కుమారుడు రోడ్డు మీద ఫుల్గా తాగేసి వామిటింగ్ అంతా చేసుకుని చాలా గత్తరగా ఉన్నాడు, గలీజ్గా ఉన్నాడు. సో వాడిని చూసి వీడు చూడడానికి బాగలేదు, స్మెల్ వస్తున్నాడు, వామిట్ చేసుకున్నాడని తల్లి వదిలేసి వెళ్ళిపోతుందా? అంత టఫెస్ట్ జాబ్ అయినా కొడుకుని లేపలేని స్థితిలో ఉన్న లేవనెత్తుకుని భుజాన్ని వేసుకుని కష్టంగాను నష్టంగాను ఈడ్చుకుంటాను, మోసుకుంటాను, ఇంటికి తీసుకొచ్చి వాడిని శుభ్రపరిచి పడుకున్నాను. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ప్రేమకున్న క్వాలిటీ అది, ప్రేమకున్న క్వాలిఫికేషన్ అది. ఎందుకంటే ప్రేమ మారదు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తాడు. సో దేవుడే ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ మారదు. ఇంపాసిబుల్. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్, అన్మెరిటెడ్. సో
ఆ ప్రేమలో మార్పు లేదు. సో ఇప్పుడు మరి ప్రేమలో మార్పు లేనప్పుడు మనం దేవునికి ఎందుకు దూరం అయిపోయాం? అక్కడే క్లారిటీ వస్తుంది, మనమే దేవునికి దూరం అయిపోయాం. బికాజ్ సిన్ నేచర్ ఏంటంటే గిల్ట్ని క్రియేట్ చేస్తుంది. సిన్ నేచర్ ఏంటంటే గిల్ట్ని క్రియేట్ చేస్తుంది. గిల్ట్ నేచర్ ఏంటంటే మరలా సిన్ని రీజనరేట్ చేస్తుంది. మళ్ళీ సిన్ నేచర్ ఏంటంటే, పాపపు నేచర్ ఏంటంటే మనలో దోష భావన పుట్టిస్తుంది. ఈ దోష భావన మనల్ని ఏం చేస్తుందంటే మన మనసాక్షిని లేకపోతే మనల్ని నొప్పించేస్తాం. యూఆర్ రాంగ్. ఈ దోష భావన మనల్ని అయోగ్యులుగా ఎంచుతుంది. యూఆర్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్, యూఆర్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు యోగ్యుడు కాదు, నువ్వు కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే ఈ దోష భావన మనల్ని అయోగ్యమైన స్థితిలో ఉంచిందో మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం, దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనం చీకట్లో ఉన్న ఫీలింగ్లో ఉంటాం, వెలుగైన దేవునికి ఎలా కనెక్ట్ అవుతాం. మనం చెడ్డవారమనే ఫీలింగ్లో ఉంటాం, మంచివంత ఎలా కనెక్ట్ అవుతాం. సో ఈ సిన్ పాపం, మనం చేసిన పాపం మనకు గిల్ట్నెస్. ఈ గిల్ట్ మన ఐడెంటిటీని మిస్ అయిపోయేలా చేస్తుంది. మనం మర్చిపోయిన ఈ ఐడెంటిటీ వలన మనం దేవునికి కనెక్ట్ అవ్వలేకపోతాం. దేవునికి కనెక్ట్ అవ్వకపోవడం వలన మరలా మనం సిన్ నేచర్లోకి వెళ్ళిపోతాం. పాపం చేసినవాడు గిల్ట్ ఫీల్ అవుతాడు, గిల్ట్ ఫీల్ అయిన వాడు అన్వర్దిగా ఫీల్ అవుతాడు, అన్వర్దిగా ఫీల్ అయిన వాడు మళ్ళీ దేవునికి దూరం అవుతాడు. దేవునికి దూరం అయిపోతే పాపం చేస్తాం. ఇట్స్ ఎ సైకిల్. చూడండి, దేవునికి దూరం అయిపోవడం, పాపం చేస్తాం. పాపం చేస్తే గిల్ట్ ఏర్పడుతుంది, గిల్ట్ ఏర్పడితే అనువదిగా అయోగ్యులుగా ఎంచబడితే మరలా దూరం అయిపోతుంది దేవునికి, మరలా పాపం చేస్తాం. ఇట్స్ ఎ సైకిల్. మరి ఈ సైకిల్ని ఎవరు కట్ చేస్తారు? ఈ పాపాన్ని ఎవరు కట్ చేస్తారు? మనం ఎందుకు దేవునికి దూరం అయిపోయాం? పాపం వల్లే కదా. మరి ఈ పాపాన్ని ఎవరు కట్ చేస్తారు? పాపాన్ని పాపి కట్ చేయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ a sinner to demolish him? Never. సో ఈ పాపాన్ని ఎవరు పోగొట్టగలరు? పాపము లేని వాడే దీన్ని డీల్ చేయగలరు. సో యేసుక్రీస్తు వారు భూలోకానికి పాపము లేని వాడిగా, ఆయన జన్మలో పాపం లేనిదిగా, ఆయన పాపం లేని వాడిగా భూలోకానికి వచ్చి మానవారందరి కొరకు పాపం ఎరుగని ఆయన పాపముగా మారిపోయాడు. ఆయన నీతిని మనకిచ్చి మన పాపాన్ని ఆయన తీసుకుని, మన దూరాన్ని ఆయన తీసుకుని ఆయన దగ్గరని మనకిచ్చి ఎప్పుడు తండ్రి 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 అని సంబోధించే యేసయ్య సిలువలోనికి వెళ్ళినప్పుడు నా దూరాన్ని ఆయన యాక్సెప్ట్ చేసి తండ్రి అన్నమానేసి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఆయన మన దూరాన్ని స్వీకరించాడు. అప్పుడు మనం దూరం అయిపోయిన మనం ఎలా దగ్గర అయ్యామనుకుంటున్నాం? మన దూరాన్ని యేసయ్య తీసుకుని తండ్రికి దూరం అయిపోయాడు. యేసయ్య తండ్రితో ఉన్న ఆ దగ్గర బంధాన్ని మనకి ఇచ్చుట ద్వారా మనము దేవునికి దగ్గర. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో అంటాడు, యేసయ్య శిలువ రక్తం చేత తండ్రికి మనకి మధ్య సంధి చేయడం ఆయన అభిష్టం అంటది. సంధి చేయాలని, నీకు తండ్రికి మధ్య సంధి చేయాలి, సంధి కుదర్చాలి, మిమ్మల్ని దేవునికి దగ్గర చేయాలి. యేసయ్య ఈ లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశం అది తండ్రి అభిష్టం అంట. ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఇది మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తారు. ఇట్స్ గాడ్స్ ప్లాన్. అది అభిష్టం, దేవునికి అభిష్టం. ఏంటి అంటే మన దూరాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన తండ్రికి దూరం అయిపోయాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఎందుకు చేయి విడిచావు చెప్పండి ఇప్పుడు? ఎందుకంటే మన దూరాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన సహవాసాన్ని మనకిచ్చాడు. అందుకే చూడండి, యేసయ్య మరణించిన తర్వాత జరిగిన సింప్టమ్స్ లో ఒక సింప్టమ్ ఏంటో తెలుసా? దేవాలయంలో ఆయన ఉండే అతి పరిశుద్ధ స్థలానికి మానవునికి మధ్యలో అడ్డుగా ఉన్న తెర ఏమైపోయిందంట? అడ్డుగా చినిగిపోయింది. ఇట్స్ కంప్లీట్లీ డిమాలిష్. కంప్లీట్ గా ఆ తెర చినిగిపోయింది. దేవునికి మనకి అడ్డు లేకుండా. సో దేవునికి మనకి మధ్య ఉన్న దూరాన్ని కంప్లీట్ గా యేసుక్రీస్తు వారు తీసేశారు. యేసయ్య తన మరణము ద్వారా మన జీవితంలో ఉన్న దూరాన్ని దేవునికి
దేవునికి మనకి మధ్యలో దూరాన్ని తొలగించి దేవునికి దగ్గర చేశాడు. సో ఈ పాపపు నేచర్ ఏం చేస్తుంది? మనల్ని దేవునికి దూరం చేస్తుంది. స్టిల్ ఇప్పుడు నీవు పాపం చేసినప్పటికీ దేవుడు నిన్ను క్షమించేశాడు, నో డౌట్ అట్ ఆల్. ఒకవేళ ఇది కొంతమంది క్యాల్వినిజం అంటారు, ఇంకొంతమంది ఇది హైపర్ గ్రేస్ అంటారు. 100 రకాలుగా అన్నారు. ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ప్రేమకున్న క్యారెక్టర్ మారదు. కొద్దిగా మనుషులకి జ్ఞానం ఎక్కువైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క థియాలజీని, ఒక డాక్టరీని క్రియేట్ చేసుకుని దాని పేర్లు పెట్టుకుని వ్యక్తుల పేర్లు పెట్టుకుని ఆ వ్యక్తులు హైలైట్ అవుతున్నారని ఒక వ్యక్తి హైలైట్ అవుతున్నాడు, ఇంకొకడు వీళ్ళు కొట్టుకొని దీన్ని డాక్టరీన్స్ చేసుకుని ఇగో ఈ సిద్ధాంతం కరెక్ట్ కదా, ఇగో వాళ్ళు ఫాలో అయ్యేవారు, వీళ్ళు ఫాలో అయ్యేవారు, ఒకరినొకరు కొట్టుకుని చేస్తారు. వన్ థింగ్, నేను ఎవరిని విమర్శించడం లేదు, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, అసలు దేవుని క్వాలిటీ ఏంటి తెలుసుకోండి. అప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి మీకు అర్థమవుతుంది. గాడ్ ఈజ్ లవ్స్ యొక్క క్వాలిటీ ఏంటంటే, దాని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నెవర్ చేంజ్, ఎప్పటికీ మారదు. యేసయ్య మనల్ని క్షమించాడు, తండ్రికి మనకి మధ్య దగ్గర చేశాడు. ఇప్పుడు మరలా పాపం వచ్చి దేవుణ్ణి మనల్ని దూరం చేయగలదంటే ఆల్రెడీ వీఆర్ ఎక్స్క్యూజ్డ్, వీఆర్ ఫర్గివ్డ్. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగిన తర్వాత, అంటే పాపము దేవుని రక్తం కంటే బలమైందా? అంటే మీరు మరలా ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు మరలా యేసయ్య వచ్చి మీ కొరకు మరణించారా? నాట్ లైక్ దట్. సో ఈ సబ్జెక్ట్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఎప్పుడన్నా కుదిరినప్పుడు రానున్న దినాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నెవర్ లైక్ దట్. దేవుడు మన పాపం ఇంక మనల్ని దేవునికి దూరం చేయదు, ఎప్పటికీ దూరం చేయదు. బట్ వన్ థింగ్, మన పాపం మన కాన్షియస్ దేవునికి దూరం చేస్తుంది, మన మైండ్ని దేవునికి దూరం చేస్తుంది. ఎప్పుడైతే మన కాన్షియస్, మన మైండ్ దేవునికి దూరం అయిపోయిందో ఆటోమేటిక్గా వి లివ్ ఫార్ అవే టు గాడ్. దేవునికి సమీపంగా బ్రతకాలంటే మన కాన్షియస్ బట్టి ఆధారపడాలి. యూనో, దేవుని అద్భుతమైన కార్యాలు నీ లైఫ్ లో జరగాలి అంటే వన్ థింగ్, దేవుడు నాతో ఉన్నాడు అని స్ట్రాంగ్ గా నమ్మాలి. ఇప్పుడు ఆ నమ్మకాన్ని తుంచేస్తుంది ఏది? ఈ పాపం. సో ఈ పాపం ఆ నమ్మకాన్ని తుంచేయడం వలన మనం దేవునికి దూరం. సో ఐ హేట్ సిన్. నేను పాపాన్ని అసహించుకుంటాను. ఎందుకో తెలుసా? ఆ పాపం చేస్తే నా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారని కాదు, ఆ పాపం చేస్తే దేవుడు నన్ను చిరాకు పడతాడని కాదు, ఆ పాపం చేస్తే దేవుడు నన్ను వెలివేస్తాడని కాదు. నేను పాపాన్ని అసహించుకోవడానికి గల ముఖ్య కారణం, ఆ పాపం మై లవ్లీ డాడీని నాకు దగ్గర కాకుండా, నేను దగ్గర కాకుండా చేస్తాను. ఆ పాపం నా మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ పాపం నా హృదయంలో ఒక గిల్టీనెస్ తీసుకొస్తుంది. అసలు ఇంకెంత మంచోడో మన దేవుడు అంటే, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటాను, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 19-20 వచనాల్లో అనుకుంటే మాట్లాడుతుంది. ఎవరైనా చూసి కట్టగలిగితే కట్టండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి. అంటే దేవునికి తెలుసు మనం పాపం చేయడం వల్ల మన హృదయం గిల్ట్ అవుతుంది. దేవుడు అంటాడు, మీకు అక్కడ భాగం చదివితే నేను చెప్తున్న అంశం మీకు అర్థమవుతుంది. దేవుడు 3:21 అన్నయ్య. 19 చదవండి, 19-21 చదువుకోండి తర్వాత. ఓకే, అక్కడ దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నన్ను పాపం చేయడం వల్ల నీ దోషభావన కలిగింది కదా, కానీ విషయం ఏంటంటే నీ హృదయంలో ఈ దోషభావన కలిగింది. అసలు నువ్వు పాపం ఎందుకు చేసావు నాకు తెలుసు, ఏ సర్కమ్స్టాన్సెస్ చేసావో నాకు తెలుసు, ఆ పాపం వల్ల నువ్వు ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. కానీ సరే, నువ్వు ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. నాకు ఎలా తెలుసు అంటే, నేను నీ హృదయం కంటే అధికుడు. నీకు హృదయంలో ఏముందో దానికంటే నేను అధికుడు, నాకు బాగా తెలుసు. అధికుడు అంటే పైన ఉన్నవాడు, కింద ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. సో నీ హృదయం కంటే నేను అధికుడు. ఐ నో వై యూ హ్యావ్ డన్ దిస్ సిన్. నువ్వు ఈ పాపం ఎందుకు చేసావు నాకు తెలుసు. నువ్వు ఈ పాపం వలన నీ మనసు ఎలా ఉందో నాకు తెలుసు. ఇప్పుడు ఈ పాపం వల్ల నీకు కలిగిన గిల్ట్ కూడా నాకు తెలుసు. నాకు అన్నీ తెలుసు కదా. సర్లే, చేసింది ఏదో చేసావు, ఇప్పుడు దాన్ని వదిలేసి నా దగ్గరికి రా.
అయితే నువ్వు నా దగ్గరికి రావాలంటే ముందు నీ కాన్షియస్ రైజ్ అవ్వాలి కదా. నీ కాన్షియస్లో నేను తప్పు చేశాను, పాపం చేశానని ఆ గిల్ట్, ఆ దోషభావం పోవాలి కదా. ప్లీజ్ ఆ దోషభావం పోగొట్టుకో. నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ దోషభావం పోగొట్టుకో, నా దగ్గరికి రా. అక్కడ కాంటెక్స్ట్ లో ఉన్న క్లియర్ రిఫరెన్స్ అదే, క్లియర్ అర్థం అదే ఏంటంటే, ఒకవేళ నీ హృదయము దోషారోపణ చేయకపోతే నువ్వు నాకు దగ్గర అవుతావు కదా. అందుకే నీ హృదయం దోషారోపణ చేయకుండా చూసుకో. సో ఇప్పుడు మన నా హృదయం దోషారోపణ చేయకపోతే నేను దేవునికి దగ్గరగా ఉంటాను. సరే, అయితే నన్ను దేవునికి దూరం చేసేది నా హృదయ దోషాలు. నా హృదయం దోషారోపణ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే, 1, నేను పాపం చేయకూడదు. 2, ఒకవేళ పాపం చేసినా, నేను పాపం చేసిన గిల్ట్ నాలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, రోజు బురదలో ఉంది నేను చాలా నీట్గా ఉన్నానని ఎంతకాలం చెప్పుకోగలను? రోజు బురదలో ఉండి అదే స్మెల్ చూసుకుంటా, అదే స్మెల్ అనుభవిస్తా. ఎంతకాలం ఆయన వెరీ క్లియర్, వెరీ క్లీన్, వెరీ పర్ఫెక్ట్ అని మీరు ఎంతకాలం మిమ్మల్ని మీరు ఒప్పించుకోగలరు చెప్పండి? సరే, నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చూసే బురద కాదు, నేను పొందే స్మెల్ కాదు, ఈ చెత్త అయినా పర్లేదు నేను పరిశుద్ధుని, ఈ బురద అయినా పర్లేదు నేను పరిశుద్ధి. ఎంతకాలం అనుకోగలం? ఉండి ఆ భయంకరమైన స్మెల్లోనే ఉండి దేవుడు చెప్పాడు కాబట్టి నా కాన్షియస్ క్లియర్ చేసుకుంటాను, నేను పాపం చేసినా పర్లేదు, నేను దేవునితో కనెక్ట్ అయిపోతానంటే ఇట్స్ ప్రాక్టికల్, ఇట్ విల్ నాట్ బి వర్క్అవుట్. అది వర్క్అవుట్ అవ్వదు. కొంతమంది అనుకుంటారు ఇది హైపర్ గ్రేస్ అంటారు. అంటే ఏంటి? పాపం చేసినా దేవుని చేరొచ్చు అంటున్నారు, పాపం చేసినా దేవునితో ఉండొచ్చు అంటారు. కాబట్టి పాపం చేసినా దేవునితో ఉంటాను. అసలు పాపం చేసినా దేవునితో ఉండొచ్చు అనే ఆలోచన ఎవరిదంటే నిజంగా రక్షించబడిన వారు. నిజంగా రక్షించబడిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు కన్విక్షన్ వచ్చేస్తుంది. అమ్మో, నేను తప్పు చేశాను. ఆ తప్పు చేశాననే భావనలో ఇంక నువ్వు దేవునితో ఎలా కనెక్ట్ అవ్వగలవు? అప్పుడు నీకు సర్టెన్ పాయింట్లు అనిపించేస్తుంది, ఈ చెత్త, ఈ పాపం, ఇది నాకు వద్దురా బాబు. ఎప్పుడు చూసినా నా మనసును తొలిచేస్తుంది, ఎప్పుడు చూసినా నా హృదయాన్ని గలిబిలి చేస్తుంది. ఈ పాపం కంటే ఈ పాపాన్ని విడిచిపెట్టేస్తే బెటర్, నాకు దేవునితో ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో సర్టెన్ టైం వచ్చేటప్పటికి మనం బురదలోనే ఉండి మాత్రం ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి. కానీ ఒక విషయం, నువ్వు బురదలో ఉన్నా నేను కౌగిలించుకోవడానికి దేవుడు ఇష్టమే. He's always ready to express his love even you are in a dump. దేవునికి స్తోత్రం. అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాడు చాలా మురికి బట్టలతో ఉన్నాడు, చాలా గత్తరగా ఉన్నాడు, చాలా చాలా స్మెల్ వస్తున్నాడు. బట్ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకున్నట్టు ఆపలేదు అన్నాడు బైబిల్లో. ముద్దు పెట్టుకున్నట్టు ఆపలేదు అంటే అలా ముద్దు పెడతానే ఉన్నాడు. అంటే దేవుని ప్రేమ అన్కండిషనల్, అన్మెరిటెడ్ అని చెప్పడానికి కారణం ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆయన ప్రేమించేటప్పుడు నీ స్మెల్ కూడా చూడ్డు, ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూడ్డు. దట్ ఈస్ వాట్ గాడ్స్ లవ్ ఇస్. అయితే ఆ ప్రేమను దేవుడు ఇస్తుంటే ఆ ప్రేమను నువ్వు తీసుకోవాలి కదా. నువ్వు తీసుకోవాలంటే యువర్ కాన్షియస్ మస్ట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు నీ హృదయంలో నా దోష భావన దేవునికి దూరం చేస్తుంది. ఆనాడు ఆదాము నుండి ఈ రోజు వరకు దేవునికి మనం దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే పాపం మనల్ని దేవునికి ఎలా దూరం చేస్తుంది అంటే, మరలా చెప్తున్నాను, పాపుల్ని దేవుడు అసహించుకుంటాడని అనకండి ప్లీజ్. అలా అన్న ప్రతిసారి పాపం బలం పెరిగిపోతుంది. అంటే పాపం ఏమనుకుంటుందంటే, నిజం పాపమే ఒక మనిషిగా ఆలోచించాను. పాపం ఏమనుకుంటుందంటే, ఐ హ్యావ్ ద కెపాసిటీ టు మేక్ దెమ్ ఫార్ అవే. నేను దేవుని ప్రేమనే మర్చిపోయేలా చేయగలిగే కెపాసిటీ నాకు ఉందనుకుంటుంది పాపం. దానికి ఎందుకు మీరు బలం ఇస్తున్నారు పాపానికి? అసలు పాపాన్ని ఎన్నికలేందుగా అంచండి ఈసారి. పాపం ఆఫ్టర్ ఆల్ అనండి ఈసారి. పాపం అదంతా నాకు కావాలంటే వస్తుంది, వద్దంటే పోతుంది అనండి. అప్పుడు పాపం మనకి అవసరం లేదనేది అర్థమైపోద్ది. అప్పుడు పాపం బలం ఉండదు, ఇంకా పాపానికి బలం ఉండదు. పాపాన్ని పెద్దగా చూడకండి, పెద్ద భూతద్దంలో చూస్తే పెద్ద హీరోలా ఫీల్ అవుతుంది పాపం. అసలు ఆ పాపాన్ని బలంగా చూడకండి. ఇది మన లైఫ్ లో అవసరం లేని విషయం, ఇది మనకు వద్దు, ఈడు మనకు వద్దు అనుకోండి. పాపాన్ని ఒక పర్సన్ గా తీసుకుని ఈడు మనకు వద్దు అనుకోండి, అంతే. దేవునికి దూరం చేసేది ఏది నా లైఫ్ లో నాకు వద్దు అనుకో. అలా అనుకుంటే
పాపం మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనల్ని దేవునికి దూరం చేసేది ఏది లేదు. ఏది మనల్ని దేవునికి దూరం చేయలేదు. దేవునికి దూరం చేయగలిగేది పాపము కాదు, పాపం వల్ల వస్తున్న కాన్షియస్, సిన్ కాన్షియస్. పాపం అంటే దేవుడికి ఎందుకు అంత కోపం అనుకుంటున్నారు? పాపం అంటే దేవుడికి చాలా కోపం. ఎందుకంటే పాపాన్ని దేవుడు ఎంత అసహించుకుంటున్నాడో పాపిని దేవుడు అంత ప్రేమిస్తున్నాడు అని అర్థం. చూడండి, మనలో ఎవరికైనా మనం బాగా ఇష్టపడే వారికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం క్యాన్సర్ని ఎంత అసహించుకుంటాం, అంతగా వారిని ప్రేమిస్తున్నాం అని అర్థం. ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఈ జ్వరం అస్తమానం వచ్చేస్తుంది, ఆ జ్వరాన్ని మనం ఒక ఎనిమిగా ఫీల్ అవుతాం. ఎందుకు? మనకి ఇష్టమైన వారిని గలిబిలి చేస్తాం. సేమ్ దేవుడు పాపాన్ని అసహించుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ పాపం మనల్ని గలిబిలి చేస్తుంది, మనల్ని తొందరగా. సో మనల్ని ఆ కాన్షియస్, సిన్ కాన్షియస్ లోకి తీసుకువెళ్ళిపోయి, గిల్ట్ లోనికి తీసుకువెళ్ళిపోయి దేవుని ప్రేమను అనుభవించకుండా చేస్తుంది. కాబట్టి ఆ కాన్షియస్ నుండి మనల్ని బయటికి తీసుకురావాలి అంటే మనం పాపాన్ని విసర్జించి పాపాన్ని తృణీకరించే క్యారెక్టర్ లోనికి మనం వెళ్ళాలి. సో దేవునికి మనం దూరం చేసాం. మనం ఎందుకు దేవునికి దూరం అయిపోయామని ఈ అంశానికి కంక్లూజన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం ఎందుకు దేవునికి దూరం అయిపోయామంటే పాపము చేశామనే కాన్షియస్ మనం ఉంది. ఇప్పుడు నేను మీకు వదిలేస్తున్నాను, మీకే వదిలేస్తున్నాను. పాపము చేస్తూ కాన్షియస్ లేకుండా బ్రతుకుతారా, లేదా పాపం లేకుండా కాన్షియస్, ఫ్రీ కాన్షియస్ తో బ్రతుకుతారా? మరలా అడుగుతున్నాను, 2 పాయింట్. పాపం హ్యాపీగా చేసుకోండి. పాపం ఇప్పుడు మీకు ఆ సిన్ కాన్షియస్, నేను పాపం చేశాననే గిల్ట్ మీలో పుట్టినప్పుడు, పాపం చేశాననే గిల్ట్ మీలో పుట్టకపోతే మీరు హ్యాపీగా పాపం చేసుకోండి, దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ పాపానికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే మనలో గిల్ట్ క్రియేట్ చేయాలి. సో 2 ఆప్షన్ మీకు ఇస్తున్నాను. పాస్టర్ గారండి, నాకేం గిల్ట్ క్రియేట్ అవ్వదండి, దోషభావన కలగదండి, పాపం చేసిన హ్యాపీగా దేవునితో కనెక్ట్ అయిపోతానంటే పాపంతో మనకేం ఇష్యూ లేదు, పాపం చేసుకోవాలి. కానీ పాపము ఖచ్చితంగా నాకు గిల్ట్ క్రియేట్ చేస్తుంది. మై లవ్లీ డాడీని, మై క్రష్ని, మై లవ్ని నాకు దగ్గర కాకుండా చేస్తుంది అని మీకు ఎవరికన్నా అనిపిస్తే ఈ రోజే దాన్ని సింపుల్ గా తీసుకోండి. కష్టంగా కాదు, సింపుల్ గా తీసుకోండి. నాకు అసలు పాపంతో పని లేదు, పాపానికి నాకు అసలు సంబంధం లేదు, పాపానికి నాకు అసలు ఎటువంటి బంధం లేదని క్లియర్ గా ఒక భక్తుడు రాసిన పాటలాగా, పాపానికి నాకు ఏ సంబంధము లేదు, పాపానికి నాపై ఏ అధికారము లేదు, పాపానికి నాకు ఏ సంబంధము లేదు, పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు, నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడు క్షమించి వేశాడుగా, మరి వాటినెన్నడను జ్ఞాపకము చేసుకొనను అని మాట ఇచ్చాడుగా. నేనున్నా నా యేసుని కృప క్రింద, నేలేను ధర్మశాస్త్రం క్రింద. సో ఐఎమ్ నాట్ ఎ సింగర్, బట్ ఈ పదాలు మీకు తెలియపరచాలి కాబట్టి ఈ పాట పాడక తప్పదు. సో పాపానికి మనకి సంబంధం లేదు. సో దేవునికి మనల్ని దూరం చేసే అధికారము ఇంక ఎవ్వరికి లేదు. సో మనం ఎందుకు దూరం అయిపోయామో అర్థమైపోయింది. ఈసారి మనం దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో, ఎలా దగ్గరగా ఉండాలో నేర్చుకుందాం. దేవునికి దగ్గరగా ఉండాలంటే మీ మనసు ఏ విషయంలోని దోషభావన కలిగించకూడదు. దోషభావన కలిగించకూడదంటే ఏం చేయాలో మీ ఇష్టం. పాపం చేసినా కలగదండి అంటే మీ ఇష్టం, చేయకపోతేనే కలగదండి అంటే మీ ఇష్టం. చూడండి, దేవుడు ఫ్రీ ఇచ్చి స్వచ్ఛతను ఇచ్చినట్టు సముచాంత్ గారు కూడా వాక్యం చెప్పేసి చివరిలో మీకు స్వచ్ఛత ఇస్తున్నారు. ఏమనంటే అమ్మ గిల్ట్ ఉండకుండా ఉండడానికి ఆప్షన్స్ మాత్రం అది ఇట్స్ అప్ టు యు. కానీ ఖచ్చితంగా పాపానికి ఉన్న నేచర్ ఏంటంటే గిల్ట్ క్రియేట్ చేయడం. సో దేవుడు అమూల్యమైన సత్యాన్ని మనతో మాట్లాడాడు. ఇలాంటి పాపాన్ని చాలా సింపుల్ గా విసర్జించి
దేవునికి సమీపస్తులై ఆయనకి ఎప్పుడు దగ్గర సంబంధం కలిగి ఆయనలో ఎప్పుడు ఆనందిస్తూ ఆయన సహవాసాన్ని ఆయన బంధాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తూ లెట్ us live a pure, perfect, lovely fellowship life with God. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును.